హాయ్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఇంగ్లీష్ని ఎలా ఈజీగా నేర్చుకోవాలో చూద్దాం. మనకు ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటంటే ఇంగ్లీష్ మంచిగా ఫ్లూయెంట్గా మాట్లాడాలి అంటే వొకాబులరీ రావాలి, స్ట్రక్చర్ తెలియాలి, అండ్ ఫనెటిక్స్ కూడా రావాలి. ప్రొనౌన్సియేషన్ సరిగా రావాలి అంటే దాన్ని ఎలా పలకాలి అనే ఫనెటిక్ సౌండ్ మనకు రావాలి. సో ఫనెటిక్స్ అనేవి మనకు అక్షరమాలలు లాంటివి. కాబట్టి మనకు ఫస్ట్ స్ట్రక్చర్ విషయానికి వస్తే మనకి తెలియాల్సింది గ్రామర్. ఆ గ్రామర్లో పార్ట్స్ అయినా ఒక పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఇట్ మీన్స్ అందులో అన్నీ అందులోనే మిక్స్ అయి ఉంటాయి. కాబట్టి ఫస్ట్ వన్ వచ్చేసి నౌన్స్. ఈరోజు నౌన్స్ గురించి చూద్దాం. కమింగ్ టు నౌన్స్, నౌన్ ఈజ్ అ వర్డ్. ఇట్ మీన్స్ ద ప్లేస్ ఆర్ థింగ్ ఆర్ an item. Noun is the name of a person, place or thing or animals like that. It means Ramu, Sita, Ashok, Lakshmi like that. Or places, coming to places, Pedapalli, Karimnagar, Hyderabad, Warangal like that. And things, table, pen, pencil, etc. Here we can go to types of nouns. We may classify nouns are classified into 5 types. ఇందులో మనం చూసినట్లయితే 5 రకాల నౌన్స్ ఉంటాయి. ఆ నౌన్స్లో 5 రకాలు ఉన్నాయి కదా, వాటిని ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్ ఈజ్ అ వర్డ్. ఇట్ మీన్స్ ద నేమ్ ఆఫ్ అ పర్టిక్యులర్ పర్సన్, specific person. It means proper nouns takes the first letter of their spellings as capital letter. It means coming to Rama word, R should be capital letter because it should be proper noun. It means specific item we trying to stress there. సపోజ్ మనం ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇది ఫస్ట్ క్లాస్, ఇది సెకండ్ క్లాస్, ఇది థర్డ్ క్లాస్ అని అంటాం. అది మనకు అందరికి వస్తుంది. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ ఉంటారు, అట్లా గర్ల్స్ ఉంటారు, బాయ్స్ ఉంటారు, అట్లా. ఇది మనం స్పెసిఫిక్గా చెప్పాలి, ప్రాపర్గా చెప్పాలి అంటే సీత ఇస్ బిలాంగ్స్ టు ఫస్ట్ క్లాస్. ఇట్ మీన్స్ సీత అనే అమ్మాయి ఫస్ట్ క్లాస్లో ఉంటుంది అంటే సీతను మాత్రమే ఇండికేట్ చేస్తున్నాం. సీత ఫస్ట్ క్లాస్ అమ్మాయి అని సీతను ఇండికేట్ చేస్తున్నాం కాబట్టి ఇది